వెల్కమ్ టు జువాలజీ వాళ్ళ మై డియర్ ఫ్యూచర్ మెడికోస్ 2026లో ఎవరైతే నీట్ రాయబోతున్నారో జస్ట్ డే ఆఫ్టర్ టుమారో యు ఆర్ గోయింగ్ టు రైట్ ద నీట్ ఎగ్జామ్ రైట్. సో జువాలజీ ఆస్పెక్ట్లో ఏ చాప్టర్స్లో ఎక్కువ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మీ టైం ఎక్కువ తీసుకోకుండా చాలా తక్కువ టైంలో నేను క్లోజ్ చేస్తాను. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ వీడియో. ఓకే, సో ఫస్ట్ ఇయర్ సిబిఎస్ఈతో స్టార్ట్ చేస్తే యానిమల్ కింగ్డమ్తో స్టార్ట్ చేస్తాను. యానిమల్ కింగ్డమ్లో ఫస్ట్ చేయాల్సింది ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ కానీ ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్లో ఫర్టిలైజేషన్ ఎలా ఉంటుంది, డైషియస్ మొనీషియస్ ఇలా అడగటానికి కూడా పాసిబిలిటీ ఉంది. లేదా కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చి ఈ క్యారెక్టర్స్ ఏ యానిమల్కి చెందినవి అని ఇలా అడగటానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు స్టడీ ద ఎగ్జాంపుల్, సైంటిఫిక్ నేమ్స్, కామన్ నేమ్స్. సో ఎగ్జాంపుల్ మీద క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ క్వశ్చన్ కూడా రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి యానిమల్ కింగ్డమ్లో చేయాల్సిన పని అది. అండ్ దెన్ వర్టిబ్రేటా క్లాసిఫికేషన్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఫర్టిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, డైషియస్, మొనీషియస్, మెరైన్ అండ్ జనరల్లీ మెరైన్, మోస్ట్లీ మెరైన్, ఈ వర్డ్స్ని మాత్రం మిస్ చేయొద్దు. అండ్ మోస్ట్లీ డైషియస్ అనే వర్డ్ కూడా ఎక్కడ మోస్ట్లీ ఉంది, జనరల్లీ అనే వర్డ్ ఎక్కడ ఉంది యానిమల్ కింగ్డమ్లో చూసుకుంటూ ఎగ్జాంపుల్స్ చూసి ఆ చాప్టర్ పక్కన పెట్టేసేయండి. సెకండ్ థింగ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్లో నేమ్ ఆఫ్ ద టిష్యూ అండ్ లొకేషన్ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది. నేమ్ ఆఫ్ ద టిష్యూ, లొకేషన్ అండ్ జంక్షన్స్. ఆ 3 జంక్షన్స్కి 3 వర్డ్స్. ఓకే, ఎక్కడ సిమెంటింగ్, ఎక్కడ షీట్స్, ఎక్కడ ఎలోయింగ్ ద అయాన్స్ అనేటువంటి వర్డ్ వస్తుంది. అలాగే ప్రతి టిష్యూ లొకేషన్. ఓకే, అండ్ యాజ్ ఫర్ యాజ్ ద మస్కులర్ టిష్యూ ఇస్ కన్సర్న్, షేప్ ఆఫ్ ద మజిల్ ఈజ్ ఇంపార్టెంట్. స్పిండిల్ షేప్డ్ ఎక్కడ, ఇంటర్కలేటెడ్ డిస్క్స్ అనే వర్డ్. అండ్ న్యూరోగ్లియా, ఎవరు మోర్ దాన్ హాఫ్ ఆఫ్ వాల్యూమా, లెస్ దాన్ హాఫ్ ఆఫ్ వాల్యూమా అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు డిస్కస్ ఇట్ రైట్, యూ హ్యావ్ టు స్టడీ ఇట్. ఈ చాప్టర్లో ఇవి బేసిక్గా చదవాల్సినటువంటి విషయాలు. నా ఉద్దేశం ఈ మాత్రం చదివి మిగతా తీసేమని కాదు, క్విక్ రివిజన్కి ఎక్కడ క్వశ్చన్ పడడానికి స్కోప్ ఉందనేటువంటి విషయం గురించి మాట్లాడితే ఈ 2 చాప్టర్స్లో అలా ఉంటుంది. లెట్ us కమ్ టు ది హ్యూమన్ ఫిజియాలజీ. సో హ్యూమన్ ఫిజియాలజీలో ఒక్కొక్క చాప్టర్లోంచి యావరేజ్గా 2 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. సో యానిమల్ కింగ్డమ్లో ఎన్ని క్వశ్చన్స్ అంటే యాజ్ ఫర్ యాజ్ నీట్ ఈస్ కన్సర్న్ బ్లూ ప్రింట్ లేదు, కానీ బట్ 2 క్వశ్చన్స్ రావచ్చు, 3, 4, 5 క్వశ్చన్స్ వచ్చిన కాంటెక్స్ట్లు కూడా ఉన్నాయి. కాబట్టి యానిమల్ కింగ్డమ్ అలా గుర్తుపెట్టుకోవాలి బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ అన్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ నాట్ లీస్ట్గా తీసుకుంటే ఒక క్వశ్చన్ అన్న వస్తుంది. ఓకే, హ్యూమన్ ఫిజియాలజీలోకి వెళ్ళిపోవచ్చు, బట్ ఫిజియాలజీ ఆఫ్ కాక్రోచ్ అండ్ ఫ్రాగ్ కూడా చూద్దాము. మై డియర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు స్టడీ ద కాక్రోచ్ అండ్ ఫ్రాగ్ ఆల్సో. కాక్రోచ్ మేము చదవమని అనకూడదు. ఇన్సెక్ట్ అండ్ ఫ్రాగ్ 2 సిబిఎస్ఈ సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి కాక్రోచ్ అండ్ ఫ్రాగ్ 2 చదవాలి. సో కాక్రోచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్ఫాలజీ చాలా ఇంపార్టెంట్. అండ్ అబ్డామిన్ పారాగ్రాఫ్ మాత్రం కంపల్సరీగా చదవాలి. అండ్ 3, 4, 5, 3, 34 to 53 mm అండ్ కలర్ ఆఫ్ ద కాక్రోచ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫీమేల్ అబ్డామిన్లో ఎలాంటి పార్ట్స్ ఉంటాయి, మేల్ అబ్డామిన్లో ఏ పార్ట్స్ ఉంటాయి అనేది ఆ లాస్ట్ అబ్డామిన్ పారాగ్రాఫ్ చదవాలి. అండ్ డయాగ్రమ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డయాగ్రమ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రావు అని అనుకోకూడదు. ఆ హెడ్ డయాగ్రమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మ్యాండిబుల్, మ్యాక్సిలే, లేబ్రమ్, లేబియం ఎక్కడ మెన్షన్ చేశారనేటువంటిది లేబులింగ్లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ మౌత్ పార్ట్స్లో అన్పెయిడ్ పార్ట్ ఎవరు, పెయిడ్ పార్ట్ ఎవరు గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ దెన్ రిగార్డింగ్ ద సిస్టమ్స్, ప్రతి సిస్టంలో డెఫినెట్గా ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్నల్గా డైజెస్ట్ సిస్టంలో ఇంటర్నల్ క్యూటికల్ ఎక్కడ లైనింగ్ ఉంటుంది, అండ్ హౌ మెనీ ఛాంబర్డ్ హార్ట్ అండ్ యాలరీ మజిల్స్. 13 ఛాంబర్డ్ హార్ట్ అండ్ 12 pairs ఆఫ్ యాలరీ మజిల్స్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ది ఛాంబర్స్ ఆర్ యాలరీ మజిల్స్ ఇన్ ద సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్. ఓకే, అండ్ రెస్పిరేషన్లో డిఫ్యూజన్ అనే మాట గుర్తుపెట్టుకోవాలి, స్పైరకిల్, ట్రకియల్ సిస్టమ్. అండ్ కాక్రోచ్లో నర్వస్ సిస్టమ్ త్రూ అవుట్ ద బెల్లీ, వెంట్రల్ సైడ్ ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ త్రూ అవుట్ ద బాడీ. హెడ్ తీసేస్తే యాజ్ లాంగ్ యాజ్ 1 week సర్వ్ అవుతుంది. అలాగే మొసాయిక్ విజన్, మోర్ సెన్సిటివిటీ, లెస్ రెజల్యూషన్, 2 words చాలా ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కన్సర్న్. అండ్ అలాగే ఎక్స్క్రిటరీ సిస్టంలో మాల్పీజియన్ ట్యూబుల్స్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. హెపాటిక్ సికే, గట్ డైజెషన్కి సంబంధించిన వాటి నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ రీప్రొడక్టివ్ సిస్టంలో నెంబర్, యాక్సరీ గ్లాండ్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి. స్పామ్ పాత్వే, మై డియర్ ఫ్రెండ్స్ లెట్ మీ టెల్ యూ, స్పామ్ పాత్వే హ్యూమన్ అయినా, కాక్రోచ్ అయినా, ఫ్రాగ్ అయినా చాలా 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 ఇంపార్టెంట్ స్పామ్ పాత్వే. ఓకే, సో మష్రూమ్ షేప్డ్ గ్లాండ్ లొకేషన్, ఓవరీస్ లొకేషన్, అండ్ ఫాల్లోమియర్స్, గొనాపోఫైసిస్. మేల్లో ఎన్ని, ఫీమేల్లో ఎన్ని. ఓకే, మేల్లో 3 ఉంటాయి, ఫీమేల్లో 3 pairs ఉంటాయి. గొనాపోఫైసిస్ ఆర్ ఫాల్లోమియర్స్ అనే వర్డ్ మేల్కి మాత్రం వాడతాం, వెరస్ ఫీమేల్స్లో గొనాపోఫైసిస్ అని అంటాం. సూడోపెనిస్ టైటిలేటర్, లెఫ్ట్ ఫాల్లోమియర్కి ఉంటుందా, రైట్ ఫాల్లోమియర్కి ఉంటుందా అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాగ్కి వచ్చేటప్పటికి దాని మార్ఫాలజీ చాలా ఇంపార్టెంట్. హెడ్ ఉంటుంది అండ్ ట్రంక్, నెక్, టైల్ ఉండదు. అలాగే క్యామోఫ్లేజ్ పాయింట్, స్కిన్ కలర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రాగ్లో.
ఓకే, అండ్ యాలిమెంటరీ కెనాల్ షార్ట్గా ఉంటుందో లాంగ్గా ఉంటుందో అనే పాయింట్ ఒకసారి చూసుకోవాలి. అండ్ కామన్ బైల్ డక్ట్ ఎవరిని క్యారీ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కామన్ బైల్ డక్ట్ ఫ్రాగ్లో వేరు, హ్యూమన్ బీయింగ్లో వేరు. హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్ లేదు కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఫ్రాగ్లో ఏంటి అంటే క్యూటానియస్ రెస్పిరేషన్. వాటర్లో జరిగే రెస్పిరేషన్ కూడా క్యూటానియస్ రెస్పిరేషనే. అండ్ ల్యాండ్ మీద కూడా జరగడానికి స్కోప్ ఉన్న రెస్పిరేషన్ క్యూటానియస్ రెస్పిరేషన్ కాబట్టి ఇంపార్టెంట్ క్యూటానియస్ రెస్పిరేషన్. అండ్ ట్రయాంగులర్ షేప్ స్ట్రక్చర్ ఎవరు, సాటిలైట్ స్ట్రక్చర్ ఎవరు సర్క్యులేటరీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్, అంటే అది లేకపోతేనే సింగిల్ సర్క్యులేషన్ తీసుకుంటాం, కానీ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి మాట్లాడేటప్పుడు మేల్ ఫ్రాగ్లోనే యూరినోజెనిటల్ డక్ట్ అంటాము, ఫీమేల్ ఫ్రాగ్లో యూరినోజెనిటల్ డక్ట్ సపరేట్గా ఉంటుంది. డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ విచ్ ఓపెన్స్ ఇంటూ క్లోయకా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మేల్ క్లోయకాలోకి ఏ పార్ట్స్ ఎన్ని ఓపెన్ అయి ఉంటాయి, ఫీమేల్ క్లోయకాలోకి ఏ పార్ట్స్ ఎన్ని ఓపెన్ అయి ఉంటాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి కాక్రోచ్లో. అండ్ ఫ్రాగ్లో అలాగే ఫీమేల్ ఫ్రాగ్ ఎన్ని ఎగ్స్ని ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తుందా, బ్యాచెస్గా రిలీజ్ చేస్తుందా, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. దట్స్ ఆల్ అబౌట్ ది స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్. అండ్ లెట్ us కమ్ టు ది హ్యూమన్ ఫిజియాలజీ. హ్యూమన్ ఫిజియాలజీలో రెస్పిరేటరీ సిస్టమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి హ్యూమన్ ఫిజియాలజీ చాప్టర్ నుంచి నేను ఇందాక చెప్పినట్టుగా యావరేజ్గా 2 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఒకటి అనాటమీలోంచి, ఒకటి ఫిజియాలజీలోంచి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రీదింగ్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్లో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్లోంచి ఒక బిట్ రావడానికి స్కోప్ ఉంటే దాని ముందున్న పార్ట్లోంచి అది రెస్పిరేటరీ వాల్యూమ్స్ కానీ, నేమ్ ఆఫ్ ది ఆర్గానిజం, రెస్పిరేటరీ ఆర్గాన్ కానీ, ఎగ్జాంపుల్ ఆఫ్ ద రెస్పిరేటరీ ఆర్గాన్, ఎగ్జాంపుల్ ఆఫ్ ద యానిమల్. సో నేమ్ ఆఫ్ ద రెస్పిరేటరీ ఆర్గాన్ అండ్ ఇన్ విచ్ యానిమల్ ఇట్ ఈస్ ప్రజెంట్ అనే పాయింట్. అండ్ ఫ్యారింగ్స్, కామన్ పాసెస్ అనే పాయింట్ ఇంపార్టెంట్. అండ్ ట్రకియా ఏ లెవెల్ దగ్గర డివైడ్ అవుతుంది. లంగ్స్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. కండక్టింగ్ పాత్వే, రెస్పిరేటరీ పాత్వే ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దట్ పార్షియల్ ప్రెషర్ స్టాబ్యులర్ ఫామ్ ఒకసారి చూసుకుంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ క్వశ్చన్. రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీ నుంచి క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఎంత ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అన్లోడ్ అవుతుంది పర్ 100 ml, ఎంత కార్బన్ డైఆక్సైడ్ అన్లోడ్ అవుతుంది లంగ్స్కి పర్ 100 ml. ఓకే, అండ్ మై డియర్ ఫ్రెండ్స్ లిజన్, హ్యూమన్ ఫిజియాలజీలో రెగ్యులేషన్ డిజార్డర్స్ హ్యూమన్ ఫిజియాలజీ ఎక్కడ రెగ్యులేషన్ వస్తే అక్కడ, ఎక్కడ డిజార్డర్స్ వస్తే అక్కడ, ఈ రెగ్యులేషన్ డిజార్డర్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ 1 క్వశ్చన్. రెగ్యులేషన్ డిజార్డర్స్ ఎంత టైం పడుతుందని చదవడానికి ఒక 10 నిమిషాలు కూడా పడదు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ద రెగ్యులేషన్ అండ్ డిజార్డర్స్. అలాగే హార్ట్ గురించి మాట్లాడితే బ్లడ్ గ్రూప్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. సో మోస్ట్ కామన్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే యూనివర్సల్ డోనార్ ఎవరు, యూనివర్సల్ రిసిపియంట్ ఇలా అడగచ్చు. లేదా కొంచెం డెప్త్గా అడగాలంటే ఈవెన్ RH కంపాటిబిలిటీ మీద కూడా క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. RH కంపాటిబిలిటీలో మదర్కి ఏం ఇంజెక్ట్ చేస్తామనేటువంటిది ఒకసారి చూసుకోవాలి. అండ్ బ్లడ్ సెల్స్ వాల్యూమ్ ఎంత పర్సంటేజ్, ఏ సెల్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, దాని ఫంక్షన్ అంటే ఒక చిన్న ట్యాబ్లెట్ ఫామ్ ప్రిపేర్ చేసుకుని టపక్కని చూస్తే ఫటక్కన అయిపోతుంది అది. అండ్ దెన్ హార్ట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడితే థిన్ సెప్టా ఎవరు, థిక్ సెప్టా ఎవరు, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ నోడల్ టిష్యూలో శాన్ ఎక్కడ ఉంటుంది, ఏవియన్ ఎక్కడ ఉంటుంది, లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ రిగార్డింగ్ ద ఫంక్షనాలిటీ. సో లబ్ ఎప్పుడు వస్తుంది, డబ్ ఎప్పుడు వస్తుంది, సౌండ్ ఎంత, లబ్కి డబ్కి మధ్యలో డ్యూరేషన్ ఎంత, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అయితే ఏ వాల్వ్ క్లోజ్ అవుతుంది, ఏ వాల్వ్ ఓపెన్ అవుతుంది. వన్స్ అగైన్, ఎక్కడ ప్రెషర్ ఎక్కువైతే అంటే ఏట్రియాలో ప్రెషర్ ఎక్కువైతే, వెంట్రికల్లో ప్రెషర్ ఎక్కువైతేనా ఏ వాల్వ్ క్లోజ్ అవుతుంది, ఏ వాల్వ్ ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ పాయింట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. అండ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ సీక్రెట్ ఎవరికి చెప్పకండి. ట్యూనికా ఎక్స్టర్నా, మీడియా ఇంటర్నా, ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఫిజియాలజీ అంటే టు సే దట్ ఈస్ హిస్టాలజీ, నాట్ ఫిజియాలజీ. హిస్టాలజీ అంటే ట్యూనికా ఎక్స్టర్నా, మీడియా ఇంటర్నా, దాంట్లో ఉన్న నేచర్ ఏంటి, కొల్లాజన్ ఫైబర్స్ ఎక్కడ ఉంటాయి, ఇలాస్టిక్ ఫైబర్స్ ఎక్కడ ఉంటాయి అనే పాయింట్. అండ్ క్యాపిలరీస్లో ఓన్లీ ఎండోథీలియం, ఓన్లీ స్క్వామస్ ఎపిథీలియం మాత్రమే ఉంటుంది. ECGలో P వేవ్ ఫంక్షన్, QRS ఏంటి, అండ్ T వేవ్ ఏంటి, ఫంక్షన్ ఇన్ ద సెన్స్ ఏది రిప్రజెంట్ చేస్తుంది అనేది నా కాంటెక్స్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద హ్యూమన్ ఫిజియాలజీ, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. ఎక్స్క్రెషన్లో ఒక మాట చెప్తాను, న్యూమరికల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే కిడ్నీ లెంగ్త్ ఎంత, విడ్త్ ఎంత, డయామీటర్ ఎంత, ఈ పాయింట్స్ ఉన్నాయి కదండి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ వెయిట్, డయామీటర్ ఇన్ సెన్స్, సో లెంగ్త్ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసినటువంటి లెంగ్త్, విడ్త్ అండ్ వెయిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేమ్ ఆఫ్ ది ఎక్స్క్రిటరీ ఆర్గాన్ అండ్ ది ఎగ్జాంపుల్, సూపర్. అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ చాప్టర్ మొదలు పెట్టగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే దాంట్లో H+ సెక్రీషన్, K+ సెక్రీషన్ లేదా అబ్జార్ప్షన్. H+K+ అమోనియా ఆర్ NaCl న్యూట్రియంట్స్ వాటర్ ఎవరు ఎక్కడ అబ్జార్బ్ అవుతారనేది ఒక డయాగ్రామ్ ఉంది కదా CBSEలో. ఆ డయాగ్రామ్ ఫస్ట్ చూసుకుంటే టపక్కని ముందు రెగ్యులేషన్కి వచ్చి ఇందాక చెప్పాను, రెగ్యులేషన్ డిజార్డర్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. డయాలసిస్లో ఒక థిన్ పోరస్ సెల్లోఫిన్ టేప్ అనే మాట గుర్తుపెట్టుకోండి. అండ్ డిజార్డర్స్ మాత్రం కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్క్రిటరీ సిస్టమ్ రెగ్యులేషన్లో క్వశ్చన్ రావడానికి స్కోప్ జనరల్గా ఎక్కువ.
అండ్ రిగార్డింగ్ ద లోకోమోషన్ అండ్ మూమెంట్, లోకోమోషన్ అండ్ మూమెంట్లో మజిల్ గురించి మాట్లాడితే ఫస్ట్ అక్కడ ఒక మజిల్ కంట్రాక్షన్ సంబంధించి ఒక 4 ఇమేజెస్ ఇచ్చారు సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో. మజిల్ కంట్రాక్షన్ ఫస్ట్ చేయాల్సిన పని అది. హైడ్రోలైసిస్ ఆఫ్ ఏటీపీ ఎప్పుడు జరుగుతుంది, దాని ముందు జరిగే ఈవెంట్స్ ఏంటి, దాని తర్వాత జరిగే ఈవెంట్స్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మజిల్ గురించి ఆల్రెడీ మనం మస్కులర్ టిష్యూలో చదువుంటారు. అండ్ రిగార్డింగ్ ద లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ అదే చాప్టర్లో బోన్స్, థిన్ బోన్ ఎవరు, ఫ్లాట్ బోన్ ఎవరు, చాలా ఇంపార్టెంట్. థిన్ ఫ్లాట్ షేప్ ఆఫ్ బోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రయాంగులర్ బోన్స్ ఎవరు, అన్పెయిడ్ బోన్స్ ఎవరు, పెయిడ్ బోన్స్ ఎవరు, చాలా ఇంపార్టెంట్ రిగార్డింగ్ దిస్ బోన్స్. అండ్ దెన్ జాయింట్, నేమ్ ఆఫ్ ది జాయింట్, ఎగ్జాంపుల్ నేచర్, అంటే లిమిటెడ్ మూమెంటా, కన్సిడరబుల్ మూమెంటా, ఆ టైప్ ఆఫ్ మూమెంట్ గురించి. సో నేమ్ ఆఫ్ ది జాయింట్, టైప్ ఆఫ్ మూమెంట్, ఎగ్జాంపుల్. అక్కడతో లోకోమోషన్ మూమెంట్ చాప్టర్ పక్కన పెట్టేశారు. న్యూరల్ కంట్రోల్ దగ్గరకు వద్దాం. ఈ న్యూరల్ కంట్రోల్ అనే బుడ్డ చాప్టర్లో సెన్సార్ గన్స్ తీసేశారు కాబట్టి ఈ చాప్టర్ చాలా చిన్న చాప్టర్. దెన్ దాని నుంచి 2 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. సేమ్ అలాగే బ్రీదింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో కూడా. సో న్యూరల్ కంట్రోల్లో బ్రెయిన్ నుంచి ఒక క్వశ్చన్, ఇంపల్స్ నుంచి ఒక క్వశ్చన్ జనరల్గా అనుకుంటే, సో దాంట్లో స్ట్రక్చర్ ఆఫ్ నెర్వ్ సెల్లో యూనిపోలార్, బైపోలార్, మల్టీపోలార్ అది ఒకటి. అండ్ దెన్ పోలరైజ్డ్ అంటే ఏంటి, యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి, రెస్టోరేషన్ ఆఫ్ రెస్టింగ్ పొటెన్షియల్. మళ్ళీ రెస్టింగ్ స్టేజ్లోకి రావడానికి K+9 బయటకు వెళ్తాయి, డిఫ్యూజన్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డయాగ్రామ్లో ఈ సర్క్యూట్ ఫార్మేషన్ కూడా మెన్షన్ చేస్తాడు. ఒక్కసారి చూసుకుని సైనాప్టిక్ ట్రాన్స్మిషన్ దగ్గరికి రా, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ బిట్ ఫ్రమ్ ద సైనాప్టిక్ ట్రాన్స్మిషన్. మోస్ట్లీ సైనాప్టిక్ ట్రాన్స్మిషన్లో కెమికల్ సైనాప్స్ ఏంటి, అలాగే అండ్ దెన్ ఎలక్ట్రికల్ సైనాప్స్. ఎలక్ట్రికల్కి కెమికల్కి డిఫరెన్స్ ఏంటి, మోస్ట్ రేర్ ఏది, స్పీడ్గా కండక్షన్ ఎవరు జరుగుతారు, త్రూఅవుట్ ద లెంగ్త్ ఆఫ్ ఎగ్జామ్లో సిగ్నల్ ఎలా కండక్షన్ జరుగుతుందో అలా ఏ టైప్ ఆఫ్ సైనాప్స్లో జరుగుతుంది అనేది చూసుకో. టపక్కని తిప్పేసి బ్రెయిన్ దగ్గరకు వచ్చే నేమ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ ఫంక్షన్. సూపర్ సూపర్ సూపర్. ఓకే, అసోసియేషన్ ఏరియాస్, దాని నేచర్, లార్జర్ ఏరియాస్, కాంప్లెక్స్, అట్లా ఒక ఫంక్షన్ ఉంది కదండి. సో అసోసియేషన్ ఏరియాస్ చూసుకోవాలి. అండ్ లింబిక్ సిస్టమ్ లొకేషన్ అడుగుతారు, లింబిక్ సిస్టమ్ ఫంక్షన్స్ అడుగుతారు, మిడ్ బ్రెయిన్లో ఉన్న లోబ్స్ వాటి ఫంక్షన్స్, హైండ్ బ్రెయిన్లో మెడుల్లా ఆబ్లాంగేటా అండ్ థలామస్, ఫంక్షన్ ఆఫ్ థలామస్. ఓకే, డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద బ్రెయిన్ కనెక్ట్ చేసేటువంటి పార్ట్ ఏది అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. హైండ్ బ్రెయిన్లో జాగ్రత్తగా చదవాలి. అండ్ బ్రెయిన్ స్టెమ్ ఎవరు ఫామ్ చేస్తారు, డయాగ్రామ్ ఒకసారి చూసుకోవాలి. దట్స్ ఆల్ అబౌట్ ద న్యూరల్ కంట్రోల్. ఇంకపోతే హార్మోన్స్ దగ్గరికి వస్తే ఒకటే మాట, నేమ్ ఆఫ్ ది హార్మోన్ అండ్ ఫంక్షన్. ఓకే, పాయింట్ టు పాయింట్ కోఆర్డినేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, హైపోథలామో హైపోఫేషియల్ ట్రాక్ట్ నుంచి ఏ న్యూరాన్స్ వస్తాయి, అండ్ పోర్టల్ సిస్టమ్ నుంచి ఎవరు వస్తారు. పోర్టల్ అంటే యాంటీరియర్ పార్ట్ అండి, ట్రాక్ట్ అంటే పోస్టీరియర్ పార్ట్. ఏ హార్మోన్స్ వస్తాయి, సొమాటోస్టాటిన్, సొమాటోక్రైనిన్, సొమాటోట్రోపిన్ అంటే ఏంటి. అలాగే డిజార్డర్స్, మై డియర్ ఫ్రెండ్, నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, డయాబెటీస్ మెలిటస్, అలాగే అక్రోమెగలీ, ఎడిసన్స్ డిసీజ్. ఈ వర్డ్స్ ఎక్కడైతే డిసీజ్ వస్తుందో, ఆ డిజార్డర్ వస్తుందో, అది చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ క్వశ్చన్ డిజార్డర్స్ నుంచి కానీ, ఏది లాస్ట్ హార్మోన్స్ చాప్టర్లోంచి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ది సో కాల్డ్ మెకానిజం ఆఫ్ హార్మోనల్ యాక్షన్. లిపిడ్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్. లిపిడ్ సాల్యుబుల్ ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటర్ సాల్యుబుల్ ఎగ్జాంపుల్స్ ఏంటి. లిపిడ్ సాల్యుబుల్ అయితే డైరెక్ట్గా జీన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ జీన్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు, అట్లా అన్నట్టు. స్టిరాయిడ్, థైరాయిడ్ మాత్రమే దే ఆర్ లిపిడ్ సాల్యుబుల్. రిమైనింగ్ యాజ్ పర్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ దే ఆర్ వాటర్ సాల్యుబుల్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది వేరే విషయం, ఇప్పుడు టచ్ చేయండి. అండ్ దెన్ ఈ హార్మోన్స్కి సంబంధించి ఎరిథ్రోపాయిసిస్ చాలా ఇంపార్టెంట్. సమ్మరీ చదవాలి. ఓకే, సో ఎరిథ్రోపాయిసిస్ ఎవరు చేస్తారు, ఇది రన్నింగ్ మ్యాటర్లో లేని పాయింట్ కూడా సమ్మరీలో ఉంది. టెస్టోస్టెరాన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అది చదవాలి. అండ్ ఎప్పుడైతే హార్మోన్స్ చదువుతారో వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, అండ్ దెన్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్ మెటబాలిజం ఎవరు చేస్తారు, మెన్స్ట్రువల్ సైకిల్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటే ఫంక్షన్ కనుక మోర్ దాన్ 1 హార్మోన్ చేస్తే ఆ ఓవర్లాపింగ్ ఫంక్షన్స్ మీద క్వశ్చన్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నేమ్ ఆఫ్ ది హార్మోన్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన కొన్ని స్పెసిఫిక్ హార్మోన్స్, రైట్. ఈ హార్మోన్స్, ఆ ఫంక్షన్స్, నేను చెప్పిన కొన్ని స్పెసిఫిక్ ఫంక్షన్స్. అలాగే ఒక మంచి హార్మోన్ గురించి మాట్లాడుతుంటే అందరూ మంచి హార్మోన్సే, బట్ కార్టిజాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆల్డోస్టిరాన్, ఎడ్రిలిన్, నార్ ఎడ్రిలిన్ అవి చేసే ఫంక్షన్స్ జనరల్గా గ్లూకోజ్ లెవెల్ని పెంచుతాయి. ఏ ఫంక్షన్ చూసినా ఇండైరెక్ట్గా దానికి రిలేట్ అయ్యే ఉంటుంది. ఎనీహౌ కార్టిజాల్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ గ్యాస్ట్రిన్, సెక్రిటిన్, కొలిసిస్ట్రోకైనిన్, ఎంట్రోగ్యాస్ట్రిన్, ఎంట్రోగ్యాస్ట్రిన్ అని కూడా అంటున్నాం కదా, ఆ గ్యాస్ట్రిన్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఎంట్రోగ్యాస్ట్రిన్ ఎవరు రిలీజ్ చేస్తారు. సెక్రిటిన్ పర్సెంట్ సిసికే, కొలిసిస్ట్రోకైనిన్ ప్యాంక్రియోజైమిన్ అంటాము, యాక్చువల్గా సిసికే అని ఉంటుంది. ఆ నేమ్ ఆఫ్ ది హార్మోన్, దాని ఫంక్షన్ చదివితే ఆ చాప్టర్ అయిపోతుంది. నేను ఒక మాట చెప్తాను, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హౌ మెనీ క్వశ్చన్స్ యూ విల్ సీ ఫ్రమ్ ద హార్మోన్స్ అనేది నువ్వు ఆ పేపర్ చూస్తే నీకు అర్థమవుతుంది. సో హార్మోన్స్ని తక్కువ అంచనా ఏదు, యు ఆర్ గోయింగ్ టు సీ మినిమమ్ 3 to 5 క్వశ్చన్స్ ఆల్సో ఫ్రమ్ ద హార్మోన్స్ నుంచి అన్ని క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా ఇదే వీడియోలో చెప్పేద్దాం అనుకున్నాను, బట్ 15 minutes అయిపోయింది కాబట్టి
సెకండ్ ఇయర్ ఇప్పుడే మళ్ళీ ఇంకొక వీడియోలో రిలీజ్ చేస్తాను, వేడివేడిగా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.